హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌనికా టాక్స్. ఈరోజు వీడియో ఏంటి అంటే సంక్రాంతి సెలబ్రేషన్స్ అనేది నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అదేవిధంగా ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మా సంక్రాంతి ఫెస్టివల్ అయితే ముందుగా షాపింగ్తో స్టార్ట్ అయిపోయింది. మేమైతే సౌత్ ఇండియాకి వెళ్ళి అయితే షాపింగ్ అనేది స్టార్ట్ చేసాము. దాంట్లో అయితే చాలా ఆఫర్స్ అనేది రన్ అవుతున్నాయి. అదేవిధంగా మనం షాపింగ్ అనేది దాని చేసినప్పుడు దాని కాస్ట్ తగ్గట్టు గిఫ్ట్లు అయితే ఇవ్వడం జరిగింది సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో. అదేవిధంగా ఆఫర్స్ అయితే చాలా పెట్టారు. గర్ల్స్ కలెక్షన్ అయితే చాలా బాగుంది. బాయ్స్తో కంపేర్ చేస్తే ఎక్కువ అనిపించింది అనమాట. బాయ్స్ది చాలా తక్కువ అనిపించింది. అదేవిధంగా ఫుట్వేర్ అయితే చాలా డిఫరెంట్ టైప్స్ అండ్ వెరైటీస్ అయితే వచ్చినాయి అనమాట. ఫుట్వేర్స్ అయితే చాలా బాగున్నాయి. లైట్ వెయిట్, కొంచెం హెవీగా, పార్టీ వేరు ఇవన్నీ ఉన్నాయన్నమాట. అదేవిధంగా మా చిన్నోడికి అయితే భోగి పనులు పోయడానికి ముందు రోజే దానికి సంబంధించిన అన్నీ కొనుక్కొని వెళ్ళినాం అనమాట. రేగి పండ్లు కానీ, బంతి పూలు, దానికి సంబంధించిన నవధాన్యాలు ఇవన్నీ అన్నీ తీసుకొని ఒకరోజు ముందే మా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. భోగి పనులు పోయడానికి అయితే ముందు రోజే మేము చెరుకు గడలు, రేగి పండ్లు, బంతిపూలు, ఇంకా దాంట్లో నవధాన్యాలు ఇవన్నీ యాడ్ చేస్తారు కదా, దానికి సంబంధించిన అన్నీ అయితే మేము తీసుకున్నాం. వాటితో పాటు ఇక్కడ గొబ్బెమ్మల్లో పెట్టడానికి ఉంటుంది కదా, వాటికి సంబంధించినవి అన్నీ కూడా తీసేసుకున్నాము. మీరు మీ ఇంట్లో సంక్రాంతి పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, అదేవిధంగా మీ పిల్లలకి భోగి పనులు పోసారా లేదా అనే విషయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేమైతే భోగి పనులు అయితే పోయడానికి ముందే అన్నీ ఇలా కొన్ని తెచ్చిపెట్టుకున్నాం అనమాట. వీటితో పాటు కొన్ని కావాల్సినవి ఉంటే కొనుక్కొని వచ్చినాము. అదేవిధంగా ట్రాఫిక్ అయితే బాగుంది. అదేవిధంగా కాస్ట్ అయితే చాలా ఎక్కువ అనిపించింది నాకు. ఇంకా ఈరోజే కదా వాళ్ళు ఏమైనా అమ్మేది కూడా, ఫ్లవర్స్ కానీ ఇవన్నీ ఫెస్టివల్స్ అప్పుడే కదా, చాలా కాస్ట్ ఎక్కువ అనిపించినాయి. అదేవిధంగా కైట్స్ ఇవన్నీ కూడా మేము కొనుక్కున్నాం అనమాట. కొనుక్కొని ఇంటికి అయితే వచ్చేసినాము. ఇక్కడ పూలు గుమ్మాలకి కట్టడానికి బంతి పూలు ఇవన్నీ తీసుకున్నాము. అదేవిధంగా కలర్స్, ఫస్ట్ మనకు సంక్రాంతి ఫెస్టివల్ అంటేనే ముగ్గులు గుర్తొస్తాయి కదా, దానికి సంబంధించిన కలర్స్ కూడా నేను ముగ్గు అనేది ఎలా వేసానో కూడా మీకు కనిపిస్తుంది. ఒకసారి చూడండి, ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఏదో 1 ఇయర్కి ఒకసారి వచ్చినప్పుడు కూడా మనం ముగ్గులు వేయకపోతే మంచిగా ఉండదు కదా అని చెప్పి ఈ కలర్స్ అన్నీ తీసుకొని మేము ముగ్గులు అయితే వేసేసినాం అనమాట. ముగ్గులు అయితే ఏడవైతే వేసినాం, కానీ నెక్స్ట్ డే అయితే బాడీ పెయిన్స్ నార్మల్గా రాలేదు మేము వేసిన ముగ్గులకి. అదేవిధంగా ఇక్కడైతే షాపింగ్ అంతా చేసేసి వెళ్ళిపోయినాం అనమాట ఇంటికి. ఇదైతే భోగి రోజు వీడియో అనమాట. భోగి, సంక్రాంతి, కనుమ 3 రోజులు మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఈ వీడియోలో మొత్తం అప్లోడ్ చేశాను, చూడండి. ముందుగా మార్నింగ్ లేసి మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత గడపకైతే ఇలా ముగ్గులు పెట్టుకున్నాం అనమాట. ముగ్గులు అయిపోయిన తర్వాత ఇంటి ముందు కొంచెం చిన్న ముగ్గు వేసి కలర్స్ అయితే నింపేసుకున్నాము. అదేవిధంగా మా అపార్ట్మెంట్ కింద కూడా మేమైతే వెళ్ళి పెద్ద ముగ్గులు అయితే వేసేసినాము నైట్ అంతా కూర్చొని. సంక్రాంతి రోజుకి, భోగి రోజేమో ఇట్లా ఇంటి ముందు మాత్రం ఒక చిన్న ముగ్గు అయితే ఇట్లా వేసుకున్నాం అనమాట. ఇలా ముగ్గులు వేసుకున్న తర్వాత దానికి సంబంధించిన గొబ్బెమ్మలు రెడీ చేసి దాంట్లో పెట్టి అన్ని నవధాన్యాలు అన్నీ వేసినాం అనమాట. తర్వాత మామిడాకులు తెచ్చి బంతి పూలు గుమ్మాలకు కట్టుకొని అన్నీ చేసుకున్నాము.
ఇక్కడైతే ప్రసాదం కోసం అయితే పులిహోర అనేది ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. స్పీడ్గా పులిహోర ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇక్కడైతే జస్ట్ షార్ట్ అయితే యాడ్ చేశాను, ఒకసారి అయితే చూసేయండి. పనులు మా చిన్నోడికి పోయడానికైతే స్టార్ట్ అయిపోయినాయి అనమాట. ఒక చిన్న డెకరేషన్ చేసినాం, 2 కైట్స్ పెట్టి భోగి పనులు అయితే పోసేసినాము. దానికి సంబంధించిన షార్ట్ అనేది నేను అప్లోడ్ చేశాను, చూడండి. దాని లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తా. అదేవిధంగా ఇక్కడైతే అరిసెలు ప్రిపరేషన్ కోసం అయితే అరిసెలు చేసినాం అనమాట మేమందరం కలిసి. అది కూడా క్లిప్ అనేది మీకు యాడ్ చేశాను. ఇంట్లో సెలబ్రేషన్స్ అంతా అయిపోయిన తర్వాత మేమందరం కలిసి అయితే కైట్ ఫెస్టివల్కి అయితే వెళ్ళినాం అనమాట. కైట్ ఫెస్టివల్ ఫుడ్ అండ్ కైట్ ఫెస్టివల్ అనమాట. ఇక్కడైతే రకరకాల ఫుడ్, మన స్టేటే కాదు రిమైనింగ్ స్టేట్స్ అన్నిటికి కలిపిన ఫుడ్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట. అసలు ఎంత బాగున్నాయంటే ఫుడ్ చూస్తేనే తినాలి అనిపించేటట్టుండే. అదేవిధంగా మేము వీడియో తీసుకుంటామంటే కూడా వాళ్ళు చాలా సపోర్ట్ చేశారనమాట. డెకరేషన్ చేసి మరి వీడియోస్కి చాలా సపోర్ట్ చేశారు. చాలామంది యూట్యూబర్స్ కూడా వచ్చారు, ఛానల్ వాళ్ళు, యూట్యూబర్స్ చాలామంది చూసామన్నమాట. అదేవిధంగా ఇక్కడ కైట్ ఫెస్టివల్ అయితే ఈ విధంగా ఇట్లా జరిగింది. నేను ఫస్ట్ టైం అనమాట కైట్ ఫెస్టివల్కి అటెండ్ కావడం. చాలా బాగా అనిపించింది కైట్ ఫెస్టివల్. వీటితో పాటు ఫుడ్ కోర్ట్ కూడా ఉంది కాబట్టి చాలా బాగుందన్నమాట. ఈ ఇయర్ మా సంక్రాంతి ఫెస్టివల్ అనేది ఈ విధంగా అయిపోయింది. షాపింగ్ అండ్ సెలబ్రేషన్స్ అండ్ ఫుడ్ అదేవిధంగా అన్నిటితో ఈ విధంగా అయిపోయింది అనమాట. మీరు మీ సంక్రాంతి సెలబ్రేషన్స్ అనేది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.